సినిమా డ్యాన్స్ ఉంది కదా అన్నది దేకలేంగ సాంగ్ డ్యాన్స్ మెడి ఎరదీస్తాడు. శ్రీలీల ఈ రొమాన్స్ మెడికి చాలా బాగుంది అన్న మూవీలో. హైలైట్ అంటే క్లైమాక్స్ అన్న, చాలా బాగుంది క్లైమాక్స్. శ్రీలీలకు బాగా ఇచ్చాడు, రాశికన్నాకు అంత ఏం లేదు కానీ శ్రీలీల మటుకు చాలా బాగుంది. ఆ ఓల్డ్ సాంగ్ ఉంటుంది కదా, కళ్యాణ్ గారి లుక్స్ గురించి ఏం చెప్తాం అన్న, ఇంకా ఉండేదే కదా ఆయన స్వాగ్, అసలు ఎవరో మ్యాచ్ చేయలేరు కదా దాన్ని. అంతకు మించి అన్న, అంతకు ఓల్డ్ మించి పైకి చేస్తారని ఎవడో డౌన్ చేయరు కదా, దానికి మించే ఉంది. రొటీన్ స్టోరీ అన్న, స్టోరీ రొటీనే. ఆ ఎలివేషన్ సీన్స్ అవి బాగా హైలైట్ చేశాడు హరిశంకర్. తెలిసిందేగా ఫ్యాన్ బాయ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో. పొలిటికల్గా డైలాగ్స్ ఉన్నాయి కానీ సెటైర్ విధంగా ఏం లేవు. ఆయన చేసిదే బయట చేస్తారు కదా, చేసినట్టుంది, చెప్పినట్టుంది. థియేటర్లో అయిందన్న, బాగా ఫ్యాన్స్ బట్టి బాగుంటుంది, చాలా బాగుంటుంది అసలు. డాన్స్ చేశారు, బాగా యాక్టింగ్ చేశారు, సింగిల్ హ్యాండెడ్గా మొత్తం మూవీ అంతా మూవ్ చేశారు. లేరండి, బట్ స్టోరీ కోసం అది రిక్వైర్మెంట్, అది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ అది చిన్నప్పుడుది చూపించారు, కొంచెం బాగుంది. అంటే సినిమా ప్లాట్ స్టార్ట్ చేసి బాగా ఇంకా కనిపించారు, బాగా గబ్బర్ సింగ్ చూసినట్టుంది, చాలా ఉంది. తొలి ప్రేమ, గబ్బర్ సింగ్ అన్ని మిక్స్ చేశారు, బాగుంది. పొలిటికల్ సెటైర్లు అంటే అవి కామన్. అవి ఏంటంటే నార్మల్గా ఓ ట్రెండ్ డైరెక్ట్గా ఉండవు, ఇండైరెక్ట్గా నార్మల్గా మిక్స్ చేసి పెట్టారు. నో ప్రాబ్లం. హరీష్ శంకర్ మార్క్ కనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ ఇంకా బాగా చేస్తారు. ఉంది హీరోయిన్ ఇంపార్టెన్స్ చాలా గట్టిగా ఉంది. హీరోయిన్ ఇంపార్టెన్స్ లేనిది కథ ఫైనల్ అవ్వదు. బయట ట్విట్టర్లో చెప్పే వర్స్ట్ రివ్యూలు ఎవరు నమ్మద్దు. సినిమా చాలా బాగుంది, పక్కా ఎంటర్టైన్మెంట్, అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. కామెడీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, టోటల్ బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చిన్నగా అయిపోయారు, మనం ఏజ్ పెరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు చిన్న. ఇంకా అందరూ చూడాలి, ఫ్యామిలీతో చూడవచ్చు, బాగుంటుంది, అందరూ చూడండి. గబ్బర్ సింగ్ అంటే హై ఉంది, డైలాగ్స్ కానీ కామెడీ కానీ. తొలి ప్రేమ సాంగ్ ఇందులో పెట్టారు, సూపర్ ఉంది, బాగుంది. ఫుల్ మీల్స్ అంటే కొత్తగా ఏం చూపించలేదు, అంత రొటీన్ ఏం లేదు, అది ఆప్షన్ అంతే కానీ బాగుంది సినిమా, అందరూ చూడవచ్చు. డైలాగ్స్ అంటే ఏం లేవు, అన్ని డైలాగ్స్ అన్ని బాగానే ఉన్నాయి, టోటల్ బాగుంది. ఆబ్వియస్లీ అంటే తెలిసిందే కదా, ఎట్లున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా హైట్ అవుతుంది. సో మాక్సిమం బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అదే కదన్నా చెప్తున్నా, కళ్యాణ్ హిందీలో మాట్లాడితే అంత స్టైల్గా ఉంటుందని. చాలా క్యూట్ ఉంది ఆ ఎపిసోడ్, చాలా ఆ సెగ్మెంట్ బాగుంది, నైస్. ఆబ్వియస్ అది హరిశంకర్ గారి ఆడియన్స్ పన్స్ తెలుసు నాకు తెలుసు. ఎవరు గబ్బర్ సింగ్ అన్న బాగుందంటే ఇంకో రోజులో తెలిసిపోతుంది అందరికి. సినిమా చూడండి బ్రో, నేను స్పాయిలర్ చేయను. అప్పుడు ఆ ట్రెండ్కి ఇప్పుడు ఈ ట్రెండ్కి సెట్ అయింది. ఉన్నాయి. గాజు కింద పడితే దాన్ని ఏమంటారు, పదును ఎక్కుతుంది. ఓవరాల్గా ఇప్పుడు అందరు చూడొచ్చు సినిమాలు, అంటే అందరు కనెక్ట్ అవుతారు. చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది. అదేం లేదు, క్వాలిటీ అంటే పవన్ కళ్యాణ్ ఒక మంచి పోలీస్ పర్ఫార్మెన్స్ మళ్ళీ చూసాం ఆఫ్టర్ గబ్బర్ సింగ్. భీమా నాయక్ కాదు కానీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక మంచి పోలీస్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూసాం. సినిమా అంటే హైలైట్స్ ఏంటంటే మనకి అంటే ఈ చెడిపోని రాజకీయాల నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నీట్గా చూపించారు, చాలా మంచిగా ఉంది సినిమా. ఆ పొలిటికల్గా సెటైర్స్ అయినా పొలిటికల్గా ఏం లేదన్న. ఇప్పుడు ఆయన సొంతగా చేసుకున్న మాటలే తప్ప పొలిటికల్గా ఏం లేదు, ఎవరిని ఇక్కడ పొలిటికల్గా ఎవరిని ఉద్దేశించింది ఏం లేదు. సాంగ్స్ ఎక్కువ పెద్దగా ఏం లేవు కదా, దాంట్లో 2 సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, బాగా అనిపిస్తుంది. సినిమా చాలా బాగుంది అన్న.